హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మార్వెల్ మూవీ ఎక్స్ప్రెస్. ఈరోజు మన మార్వెల్ మూవీ ఎక్స్ప్రెస్లో లేటెస్ట్ మూవీ న్యూస్ అండ్ అప్డేట్స్ గురించి తెలుసుకుందాం. లెట్స్ బిగిన్ ద వీడియో. ముందుగా స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే విషయానికి వస్తే, స్పైడర్ మ్యాన్ సిరీస్లో వస్తున్న 4వ సినిమా బ్రాండ్ న్యూ డే. ఎంసీయూ నుంచి వస్తున్న 4వ స్పైడర్ మ్యాన్ మూవీ ఇది. ఈ సినిమాపై బాగా అంచనాలు ఉన్నాయి. రీసెంట్గా రిలీజ్ అయిన ట్రైలర్కి మంచి పాజిటివ్ టాక్తో పాటు పాజిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చిందని చెప్పాలి. ఈ సినిమాపై మరింత అంచనా పెంచిందని చెప్పాలి. ముఖ్యంగా డాక్టర్ స్ట్రేంజ్ పెళ్లి తర్వాత పీటర్ పార్కర్ జీవితం ఎలాంటి మలుపులు తీసుకున్నాయనేదే ఈ సినిమా కథాంశం. ఇందులో హల్క్, పనిషర్ వంటి అనేక క్యారెక్టర్స్ ఉన్నాయి. ఈ సినిమా హిట్ అయితే ఈజీగా 1 బిలియన్ టచ్ అవుతుంది. ఇంకా బాగా ఆడితే స్పైడర్ మ్యాన్ సినిమాస్లోని నెంబర్ 1 సినిమాగా ఈ సినిమా నిలిచే అవకాశం ఉందని చెప్పాలి. అవెంజర్స్ డూమ్స్డే విషయానికి వస్తే, ఈ సినిమా ట్రైలర్ అనేది రీసెంట్గా రిలీజ్ అయింది. దానికి సంబంధించిన వీడియో నేను చేశాను, బ్రేక్ డౌన్ వీడియో చేశాను. అది మా ఛానల్ అవైలబుల్గా ఉంది, ఇది చూడండి. ఇంకా ట్రైలర్ విషయానికి వస్తే, ట్రైలర్ కొంచెం అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ టేస్ట్ కొట్టినా పర్వాలేదు, కొంచెం కొత్తగానే అని చెప్పాలి. డేర్డెవిల్ బోర్న్ అగైన్ సీజన్ 2 రీసెంట్గా కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమా సీజన్కి మంచి పాజిటివ్ టాకే వచ్చింది. సీజన్ 1తో పోలిస్తే సీజన్ 2 కూడా మంచిగానే ఆడింది. ఇంకా సీజన్ 3లో మళ్ళీ బుల్సే క్యారెక్టర్ తిరిగి రాబోతుందని చెప్పాలి. సీజన్ 2లో అయితే కింగ్ పిన్ విలన్ ఉండగా, సీజన్ 3లో బుల్సే విలన్గా ఉండే అవకాశం ఉందంట. సీజన్ 2 ఎండింగ్లో కింగ్ పిన్ డేడో ఇద్దరు జైలుకి వెళ్ళడం తెలుసు. అలానే జెసికా జోన్స్ క్యారెక్టర్ కూడా మంచి పాపులారిటీ తీసుకొచ్చింది. అందుకే సీజన్ 3లో కూడా జెసికా జోన్స్ లాగానే ఇంకొక క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. ఆమె ఎలక్ట్రా. ఈ క్యారెక్టర్ని ఎలా ఉండి ప్లే చేస్తుంది. రీసెంట్గా సెట్ ఫోటోస్ నుంచి ఆమె కాస్ట్యూమ్ డిజైన్గా లీక్ అయింది. ఇంకా స్పైడర్ మ్యాన్ నాయిడ్ విషయానికి వస్తే, రీసెంట్గా ఈ వెబ్ సిరీస్ అనేది అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ అయింది. వెబ్ సిరీస్కి మంచి టాకే వచ్చింది. కొంచెం పాజిటివ్గా, కొంచెం నెగిటివ్గా వచ్చిన విషయం తెలిసిందే. మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చిందని చెప్పాలి. మొత్తం 6 ఎపిసోడ్లో ఫస్ట్ 2 ఎపిసోడ్లు బాగున్నాయని, తర్వాత 2 ఎపిసోడ్లు డెలే అని, లాస్ట్ 2 ఎపిసోడ్లు మళ్ళీ బాగున్నాయని చెప్పారు. ఇందులో నికోలస్ కేజ్ స్పైడర్ మ్యాన్గా నటించారు. ఆయన పర్ఫార్మెన్స్ బాగుందని చెప్పాలి. మరి సీక్వెల్గా ఉందా అంటే, అమెజాన్ ప్రైమ్కి వచ్చిన వ్యూస్ ప్రకారం చూస్తే సీక్వెల్ ఉండే ఛాన్స్ కనిపిస్తుంది. ఇంకా స్పైడర్ మ్యాన్ అక్రాస్ ద స్పైడర్స్ ఫ్రాంచైజ్ విషయానికి వస్తే, ఇందులో మొదటి 2 సినిమాలకి మంచి పాజిటివ్ టాక్తో పాటు మంచి కలెక్షన్స్ వచ్చాయి. 3వ పార్ట్ స్పైడర్ మ్యాన్ బియాండ్ ద స్పైడర్ వర్స్కి అయితే జూన్ 18, 2020న రిలీజ్ డేట్ ప్రకటించారు. దీనికి కారణం క్రియేటివ్ డిఫరెన్సెస్, కథల మార్పులు, అలానే గ్రాఫిక్స్ నాణ్యత సమాచారం. ఇంకా డెడ్పూల్ అండ్ వెలువడిన విషయానికి వస్తే, ఈ సిరీస్లో 3 సినిమాలు వచ్చాయి. 3 సూపర్ హిట్ అయినాయి. అలానే రీసెంట్గా రైన్ రెనాల్డ్స్ డెడ్పూల్ 4ని ప్రకటించారు. ప్రస్తుతానికి ఆయన కథ రాసే పనిలో బిజీగా ఉన్నారంట. త్వరలోని కథ కూడా కంప్లీట్ అయ్యి ఎంసీయూని అప్రోచ్ అవుతారంట. అలానే స్పిన్ ఆఫ్ సిరీస్ అయిన డెడ్పూల్ అండ్ స్పైడర్ మ్యాన్ సినిమాపై కూడా ఆయన అప్డేట్ ఇచ్చారు. తాము ఎంసీయూతో మాట్లాడుతున్నామని, దీనికి ఛాన్సెస్ ఉన్నాయని, ఒకసారి అప్రూవ్ అయితే ఖచ్చితంగా సినిమా తెరకెక్కుతుందని ఆయన సమాచారం. అదే నిజమైతే కానీ బాక్స్ ఆఫీసు బద్దలైపోవటం ఖాయం. రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో కెవిన్ ఫీగే ఎలినా బెలోవా అవెంజర్స్ డూమ్స్డే కన్నా ముందే కనిపించే అవకాశం ఉందని అంటున్నారు. ప్రస్తుతం సమాచారం అయితే అవెంజర్స్ డూమ్స్డే కన్నా స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే రిలీజ్ అవుతుంది. అందుకని ఫ్యాన్స్ ఈ సినిమాలోనే ముందుగా కనిపించే అవకాశం ఉందని అంటున్నారు. అది ఎంతవరకు నిజమో చూడాలి. ఇంకా ది న్యూ అవెంజర్స్ సీక్వెల్ విషయానికి వస్తే, దీనికి సీక్వెల్ ఉండే అవకాశం ఉంది. కానీ ఫస్ట్ హాఫ్ ఆశించిన స్థాయిలో ఆడలేదని గుర్తుపెట్టుకోవాలి. కెవిన్ ఫీగే రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో తాము బ్లేడ్ సినిమా గురించి చెప్పారు. ఈ సినిమాని తెరకెక్కించడానికి మేము ఎంతో కష్టపడ్డామని, కానీ ఫైనలైజ్గా మెటీరియలైజ్ చేయడానికి మా వల్ల కాలేదని అన్నారు. అంటే ఇప్పట్లో బ్లేడ్ సినిమా పట్టలేకపోవచ్చు. ఎటర్నల్స్ టైంలోని ఈ సినిమాగా ప్రకటించిన అది ఇప్పటికీ కార్యరూపం దాచలేదు. ఇంకా అవెంజర్స్ సీక్రెట్ విషయానికి వస్తే, ఈ సినిమా డిసెంబర్ 18, 2020న రిలీజ్ అవుతుంది. కెవిన్ ఫీగే ఒక ఇంటర్వ్యూలో అవెంజర్స్ సీక్రెట్ వార్ తర్వాత ఎంసీయూని రీబూట్ చేస్తున్న మాట నిజం కాదని అన్నారు. అలానే తాము ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నామని అన్నారు. థోర్ 5 ఉంటుందని అఫీషియల్గా నటుడు క్రిస్ హెమ్స్వర్త్ ప్రకటించారు. థోర్ సిరీస్లో ఇప్పటికీ 4 భాగాలు వచ్చాయి. అంతేకాకుండా ఈ వార్త ఏకంగా
క్రిస్ హెమ్స్వర్త్ అన్నట్టు అది అందరూ నమ్ముతున్నారు. ఈ సినిమాని రూసో బ్రదర్స్ డైరెక్ట్ చేస్తే చూడాలని అని ఆయన అన్నాడు. హాకై సీజన్ 2 విషయానికి వస్తే హాకై సీజన్ 1కి మంచి పాజిటివ్ టాకే వచ్చింది. సిరీసే మంచి హిట్ అని. కానీ సిరీస్ 2ని వాళ్ళు క్యాన్సిల్ చేశారు. దీనికి కారణం జెర్మీ రెన్నర్కి ఎంసీయూకి మధ్య రెమ్యునరేషన్ విషయంలో గొడవ రావడంతోనే సీజన్ 2లో ఆయన నటించనని ప్రకటించారు. రీసెంట్గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో నికోలస్ కేజ్ మీకు ఇష్టమైన స్పైడర్ మ్యాన్ ఎవరు అని అడగగా ఆయన సమాధానం చెప్పారు. తనకి ఇష్టమైన స్పైడర్ మ్యాన్ ఆండ్రూ గ్యార్ఫిల్డ్ స్పైడర్ మ్యాన్ అని అన్నారు. దీంతో ఒక్కసారిగా మళ్ళీ చర్చలోకి వచ్చేసిన ఆండ్రూస్ గ్యార్ఫిల్డ్ స్పైడర్ మ్యాన్. దిస్ ఈస్ ద లేటెస్ట్ మార్వెల్ న్యూస్ అండ్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ. Like, share and subscribe to our channel. Thank you.